పశ్యామి చ జనస్థానం భూతపూర్వకరాలయం ప్రత్యక్షాని వృత్తాంతాన్ పూర్వాన్ అనుభవాని చ. వెనక ఖరుడు రాజ్యం, ఇది ఖరదోషణాదుల్లో. వాడు వెళ్ళిపోయిన తర్వాత హాయిగా తిరుగుతున్న చోట నేను చూస్తున్నాను, మళ్ళీ గుర్తు చేసుకున్నా. ఇక్కడ మా అనుభవాలు, ప్రత్యక్షమైన అనుభవాలు కూడా గుర్తొస్తున్నాయి నాయన అన్నాడు సీతారాములు ఉన్న చోట. సో ఐ నౌ అండర్స్టాండ్ దిస్ ప్లేస్. ఐ కిల్డ్ ది fellow who was ruling this place called Khara the giant and made this place fearless. But unfortunately, I also recollect the memories of my personal life here. I can't bear it, he says. Sarvata Avalokya Sarvatha Priya Rama Vaidehi Asit. అన్ని విధములా నాకు ప్రియమై, నా యందు ప్రియంగా ఉండి నిర్భీతిగా ఉంటున్నటువంటి సీతాదేవి ఇక్కడ ఉండేది, తిరిగింది. హియర్ వాక్డ్ సీత, who was dear to my heart and near to my heart, to whom I was near and dear. This is the place where Sita walked. Yatani tani nama kantarani kimatah param bhayanakam syat. అరణ్యాలే ఇవైనప్పుడు ఇంకా మీకు భయం ఎందుకు ఉంటుంది నాయన? ఆవిడ తిరిగి వెళ్ళిన చోట్లేవి. When these are the places where she walked fearlessly, why should there be any fear to you? So if the places are fearless here after she walked. శాస్త్రం కన్నీళ్లు వచ్చినాయి, రాముడికి కన్నీళ్లు తుడుచుకుని అంటున్నాడు, ప్రయాసహ నివత్స్యామి వనేషు మధుగంధిషు. సీత అనేది రోజు కూడా మధుగంధం అంటే వాసన చూస్తే ఏదో తమాషా అయినటువంటి వాసనలు వేస్తాయి అడవిలో. అలాంటి వాసన చూసినా మధురంగా ఉన్నటువంటి అరణ్యంలో ఇలా ఉండిపోదామండి, నేను మీతో ఉండిపోతాను శాశ్వతంగా అనేది ఎప్పుడు. ఎవ్రీడే సీత యూజ్ టు సే టు రామ, he says he remembers. See, when we inhale air, always there is fragrance with the air, no normal inhalation in these forests, she says. And I will live with you, Rama, here. Let us be here permanently. I will be here permanently with you. I will live with you forever. That is what Sita was telling me every day in those days, he says. ఇతిరా రమతైవాసో, అలా విహరించింది ఆవిడ ఇక్కడ. స్నేహస్తస్య తాదృశ సతాదృశ, ఆవిడ స్నేహం అలాంటిది, ఇంకేమి వర్ణించడానికి ఏం లేదు. సో షీ లివ్డ్ విత్ మీ లైక్ దిస్, అండ్ హర్ కంపానియన్షిప్ విత్ మీ వాజ్, ఐ కాంట్ సే ఎనీథింగ్, ఇట్ వాజ్ లైక్ దట్, ఇట్ వాజ్ లైక్ దట్, దట్స్ ఆల్ హి సెడ్. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్, ఇట్ వాజ్ లైక్ దట్. స్నేహస్తస్యాస్తు తాదృశ, ఆవిడ స్నేహం అంటే అంతే అన్నాడు, ఇంకేం చెప్పేది ఏం లేదు, వర్ణించలేము. నకించిదపి కుర్వాణ సౌఖ్యైర్దుఃఖాన్యపోహతి తత్తస్య కిమపి ద్రవ్యం యో హి యస్య ప్రియోజనః. ప్రేమ అంటే ఏమిటి? ఎవరికి ఎవరు ప్రియులంటే ఎట్లా, దేన్ని బట్టి? వాళ్ళు మనకి చాలా మహోపకారం చేశారు, ప్రియం అంటే ఏడిచినట్టుంది, అది వ్యాపారం అన్నారు. What is the meaning of beloved? What is the meaning of the word one is nearer to our heart? What is the meaning of love? She has done great service to me and given great satisfaction to me, so I love her. If we call this love, it is only commercial. It is a bargain, a purchase of happiness with some merciless attitude. You can't call it love, he says. If we say, I was very happy with Sita, therefore I love her, it is commerce and trade and not love. అకించి నకించిదపి కుర్వాణ. నన్ను అడగండి, ఎందుకు నువ్వు సీత అంటే ఎందుకు ప్రేమ అని అడిగితే,
ఆవిడంటే నాకు ప్రేమ కాబట్టి అనే కానీ ఇంకేం కారణం లేదన్నాడు. Ask me why you love Sita so much. My answer is because I love her. There is no answer, no answer. Because she has done something, there is nothing. That's not the way. That is how I loved her. తత్తస్య కిమపి ద్రవ్యం యో హి యస్య ప్రియోజనః. ఎవడికి ఎవడు ప్రేమ వాడికి అది ఒక ప్రియమైన వస్తువు లాంటిది. అంటే ఈ వస్తువు నాకు ఇష్టం అంటే ఈ వస్తువు నీకు ఏం చేసింది అది అక్కడ ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. ఆ పెట్టి అదే అన్నాడు. సో a loved one means like something which we love. If you say, I love this watch, what has this done to me? So that is love when it is placed upon persons, not upon watches or dirty things. గడియారాల మీద, ఖజానా పెట్టెల మీద, నోట్ల కట్టల మీద, కొయ్యల మీద, కొనతాల మీద ఉంటే అది వ్యామోహం అంటారు, తుచ్చం అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కనుక ఉన్నట్లయితే ప్రేమ అంటారు, అంతే అన్నాడు. ఆవిడ ఇంత ఆస్తి తెచ్చింది కాబట్టి ఆవిడ మీద ప్రేమ అంటే ఇంకేముంది, ఆ నోట్ల కట్టల మీద ప్రేమ ఉంటుంది. ఆవిడ విషం పెట్టి చంపేసి ఇంకోటి చేసుకుంటాడు. సో why I love Sita? Because I love Sita. This is my answer, he says. Why people love articles? Because they love them and because they are mean in their mind. They can't love persons. So, just as a lifeless article cannot do anything to you, but still you love it, why can't you do it with another human being who is your companion? That is my love with Sita. ఇది ఆయన చెప్పాను. శంభోకుడు తదళమేభిర్దురాసదై అధైతాని మదకల మయూర కంఠ కోమల చవిభిరవీర్ణాని పర్వతై అవిరళ నివిష్ట నీల బహుళఛాయ తరుణ తరుషండ మండితాని అసంభ్రాంత వివిధ మృగయూథాని పశ్యతు మహాభాగః ప్రశాంత గంభీరాణి మధ్యమారణ్యాని. రామ, నీవు మాకు ఇంత సంతోషం కలగజేశావు, మోక్షస్థితి ఇచ్చావు, సుఖం చేశావు. నీవు దుఃఖిస్తూ ఉంటావు అంటే నేను చూస్తూ ఉంటాం. ఏమి నా పరిస్థితి, ఏం చెప్పమంటావు? అందుకని నేను ఒక్కటే చేయగలను, అంతకంటే ఏం చేయలేను. నువ్వు కాసేపు మరిచిపో దుఃఖం అని మనవి చేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అప్పుడు ఏమి చేయలేని వాడిని, నీ దుఃఖం పోగొట్టే స్థితి లేనివాడిని. కనుక అదిగో ఆ అరణ్యాలు చూడు, ఆ కొండ గుహలు చూడు, గోదావరి ఆ గుహల నుంచి ఎలా ప్రవహిస్తుందో చూడు, ఆ పైన మేఘాలు ఎలా పెడుతున్నాయో చూడు, ఈ కొండల మీద నెమళ్ళు ఎలా ఎగురుతున్నాయో చూడు. చేతనైతే మనస్సు వీటి మీదికి మళ్లించు, నేను వర్ణిస్తూ ఉంటాను ఒక 5 నిమిషాల్లో. So he says, the other man says, you have purified me, you have elevated me, you made me happy, you are unhappy. And I am here, a poor helpless soul who cannot do anything to make you happy. What can I do to make you happy, Rama? So, a weak, poor, frail fellow requests you not to be sorry, not to lament, not to be unhappy. Can you for a moment forget your sorrow? I request you. That is the only thing I can do to you. That is what he says. ఇహ సమద సుఖం శకుంత ఆక్రాంత వానీర వీరుత్ ప్రసవ సురభిసీత స్వచ్ఛతోయా వహంతి. ఇక్కడ ఆ చిన్న నేరోగా ఉన్నటువంటి దోవలోంచి సెలయేళ్లు పడుతున్నాయి, గోదావరిలో వెళ్ళి కలుస్తున్నాయి చూడు. అవి చక్కగా
పెరిగినటువంటి కొన్ని చెట్లు ఇట్లా తుంచితే పాలు వచ్చేటువంటి ప్రబ్బలి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు తమాషా అయినటువంటి వాసన ఇస్తూ ఉంటాయి, మదపు వాసన. ఆ చెట్ల నుంచి పడుతున్న ఈ నీళ్లు, ఈ కింద చేయబెట్టి చూస్తే ఈ నీళ్లు ఆ వాసనతో తమాషాగా ఉన్నాయి. నీళ్లు చూడు రామ ఎట్లా ఉన్నాయో అన్నాడు. The waterfall is falling through a narrow crevice where there are some fragrant trees thickly grown. And now we taste the water. See how fragrant the water is. So he wants to divert the mind of Rama towards the forest. పరపర పరిణామ శ్యామ జంబో నికుంజ స్ఖలనము కరభూరి స్రోతసో నిర్జరిణ్య. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నాయే, బురదలు లేకుండా నీలంగా ముందు పెడుతూ ఉంటే అడుగున ఉన్నటువంటి అన్ని కనిపిస్తున్నాయి తేటగా తేలిగ్గా. అంటే మామూలుగా నీళ్లు నీలంగా ఉండి కాదవి, పైన ఉన్నటువంటి నేరేడు పళ్ళు బాగా పండి అవి ఇక్కడ రాలుతూ ఉంటే ఆ నేరేడు పళ్ళ రసంతో వడపోత పెట్టబడి నీలంగా ఉన్నటువంటి నీళ్లు ఇలాగ చల్లటి నీలమైన నీళ్లు ప్రవహించి పెడుతున్నాయి. ఎంత రుచిగా ఉంటాయో ఒక మాట కాసి నీళ్లు పుచ్చుకో. సో హియర్ we find thick groves of jambola trees, jambolinum, black fruits trees, and into the waterfalls the black flowers, the black fruits are falling down and filtering the waters. See the waters below in the valley, quite crystal and transparent. Every stone can be seen from below, and you will taste the wonderful taste of those fruits if you taste the water here. దసతి కుహర భజాం అత్ర భల్లూకయూనాం అనురణిత గురూని స్థ్యానమంబూకృతాని శిశిరకటు కషాయస్థ్యాయతే సల్లకీనాం యుభదళిత వికీర్ణ గ్రంథి నిష్యంతి గంధ. చూడు ఇక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇటు పక్క నుంచి అని వినిపిస్తున్నాయట. సౌండ్స్ from another valley, they are hearing sounds like that. You know what it is, Rama? ఇక్కడ ఈ నేరేడు చెట్లకి ఈ ఎలుగుబంట్లు శుభ్రంగా ఆ పళ్ళు పండినవి, పచ్చిగా ఉన్నవి, శుభ్రం కటకట తెలిసినట. తిని అక్కడి నుంచి దూకి గుహల్లో కూర్చుని కక్కుతున్నాయట. అని కక్కు లోపలికి వెళ్ళి కక్కుతున్నాయట. ఈ నేరేడు పళ్ళు పచ్చికాయలు కూడా తినేసేసాడు చెట్లెక్కి. ఎలుగుబంట్లో ఏంటి అలా చూస్తావు, జాగ్రత్త. See, big bears, wild bears, you know, the animal bear, they get up these trees, they eat these fruits greedily, too much, and also unripe fruits because they are too greedy. And then they get down, they go into these caves, and then they are vomiting there. This is the sound. These are the sounds of the vomiting. We are listening to it, Rama, and he smiles. Ramudu, Savash Stambham. కన్నీళ్లు తుడుచుకుని కాసేపు అలాగే తలకాయ తీసుకుని సీత తను తిరిగిన చోట్లు. Rama shed tears once again, said, I cannot see these scenes because I saw them with Sita. Every one of these scenes. భద్ర శివాస్తే పంథాన దేవయానం ప్రతిపదస్య పుణ్యేభ్యో లోకేభ్య. ఈ దేవయాన మార్గములు నీకు అడుగడుగునా శుభం అవుగాక, నువ్వు వెళ్ళిరా నాయన, ఇంకా నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి. ఇది ఓదార్స్తే పోయే దుఃఖం కాదు. పాపం కాసేపు ఓదార్దామని కూడా ఉన్నాడు వాడు. He says, Rama says, my boy, you cannot console me. This is not a situation where a fellow can be consoled. It lives with me forever, this sorrow, because these are the places where she lived. So you leave me to myself. You don't try to console me, useless. You go to your place where there is liberation, where there is light, where there is eternity, and where there is wisdom. So you proceed on your own way. And he sent him off.
దెన్ శంభుక. యావత్ పురాణ బ్రహ్మవాదినం అగత్యం ఋషిం అభివాద్య శాశ్వతం పదం ప్రవిశామి. పురాణ బ్రహ్మవాది అయినటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి జన్మలెత్తుతూ ఇక్కడే ఉండే శిష్యులకు వేదాధ్యయనం చేయిస్తూ ఉన్న అగస్త్య మహర్షి యొక్క చరణ కమలములకు నమస్కారం చేసి ఊర్ధ్వగతికి నేను వెళ్ళిపోతాను రామా అన్నాడు. ఇక్కడే పక్కనుంది ఆశ్రమం. He said, Rama, here is the hermitage of the sage Agastya. And for many thousands and thousands of years, he is reborn again and again in his own hermitage because of his greatness, and he is giving the secrets of Veda to his disciples through these thousands of years and making this place holy. I go to him, I bow to his feet, and then go to my higher abodes. That is what he said. Ramana. And so he has gone. ఏతత్తదేవహి పునర్వనమద్య దృష్టం. ఆవనమే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి చూడటం ఏంటి? వై ది ఫేట్ ఈస్ సో క్రూయల్. ఐ కమ్ టు ది సేమ్ ప్లేస్, సేమ్ కార్నర్, సేమ్ ఫారెస్ట్ వేర్ ఐ వాజ్ విత్ హర్ ఇయర్స్ ఎగో. యస్మిన్న భూమచిరమేవ పురా వయస్తః వసంతః. ఒక రోజు కాదు 11 సంవత్సరాలు జీవించినటువంటి చోటు మేమిద్దరం కలిసి ఇది. నాట్ 1 year or 2 years, 11 years we stayed here together. So every place reminds me of her. Why should I come to the same place again? ఆరణ్యకాశ్చ గృహిణశ్చ రతాః స్వధర్మే సాంసారికేషు చ సుఖేషు వయం రసజ్ఞాః. ఇక్కడ మేము దర్శనం చేసినటువంటి వాళ్ళు ఆరణ్యకులైనటువంటి వాళ్ళు, గృహస్థాశ్రమములుగా ఉండి ఋషులుగా ఉన్న మహానుభావులు, పరమ పవిత్రులందరినీ దర్శనం చేశాను ఇద్దరం కలిసి. వాళ్ళతో కలిసి ఉన్నాం. We lived with great saints and sages who lived here. Though they were householders, they were saints and sages. They had no happiness or unhappiness. They were serene and they lived a life of serenity. మేము సాంసారికేషు చ సుఖేషు వయం రసజ్ఞాః. సాంసారిక సుఖములలో రుచి తెలిసిన వాళ్ళం ఇలా అఘోరించి వస్తున్నాం అన్నాడు. ఒకళ్ళకు కోసం ఒకళ్ళు ఏడిచే స్థితిలో ఉన్నాం. వీఆర్ ఇన్ కంపానియన్షిప్ అండ్ వీఆర్ వీపింగ్ ఫర్ ఈచ్ అదర్, వేర్ యాజ్ వీ లివ్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్ విత్ పీపుల్ హూ ఆర్ అబౌవ్ ఎనీ సారో. ఏతేత ఏవ గిరయః విరువన్మయూరాః. అవే కొండలు, అవే నెమళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. ది సేమ్ మౌంటైన్స్ వేర్ ది సేమ్ పీకాక్స్ ఫ్లై హియర్. తాన్యేవ మత్త హరిణాని వనస్థలాని. మదించిన లేళ్లు అవే ఎగిరి దూకుతూ ఉన్నాయి ఆ వనస్థలములే. ఇన్ ది సేమ్ కార్నర్స్ ది డీర్ జంప్ అగైన్ యాజ్ దే జంప్డ్ ఇన్ దోస్ డేస్ నౌ ఆల్సో. ఆమంజు వంజుళలతాని చతాన్యమూని. వంజుళములని చెట్లు ఉన్నాయి, సీతాదేవి పెంచినవి. ఆ చెట్లే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దేర్ ఆర్ లిటిల్ ట్రీస్, ఫ్లవర్ ట్రీస్, which were reared by Sita and watered by Sita. Once again I am seeing the same trees now. They are now big. నిరంధ్రనీప నిచులాని సరిత్తటాని. ఈ గోదావరి ఒడ్డున నిచులములని వృక్షములు దట్టముగా పెరిగినవి. అనదర్ టైప్ ఆఫ్ ట్రీస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గోదావరి షీ ప్లాంటెడ్. నౌ హియర్ ఆర్ దే, హి సేస్. అత్రైవ పంచవటి యత్ర చిరనివాసేన వివిధ విశ్రంభాతి ప్రసంగ సాక్షిణ ప్రదేశాః. ఇక్కడే పంచవటి ప్రదేశం ఉన్నది. మేమిద్దరం ఏకాంతంగా తిరిగి సంభాషణలు చేసుకున్నటువంటి చోట్లు ఇవన్నీ. హియర్ ఈజ్ ది ఏరియా కాల్డ్ పంచవటి, ది ప్లేస్ వేర్ ది 5 బిగ్ బ్యానియన్ ట్రీస్ ఆర్ దేర్. It is the place where we too led a life, private life, talking so many things privately and having so many types of incidents in our life. ప్రియాయా ప్రియ సఖి వాసంతి చ. నా ప్రియురాలి యొక్క ప్రియ స్నేహితురాలైన వనదేవత వాసంతి ఇక్కడనే సమీపంలో ఉంటున్నది.
సో ది వనదేవత, ది dearest friend of Sita, Vasanti, she is living nearby. Can I go and face her now? Can I go there to the Vanadevata, Vasanti? With what face I can face her now? He says. Vasati, tat kividam apatidamajya ramahata kasya. ఈ హంత అయినటువంటి వాడు హత్యలు చేయడం చేతనైనటువంటి రాముడికి మళ్ళీ అంత సుకుమారమైన పవిత్రమైనటువంటి ప్రదేశంలో మళ్ళీ వచ్చి పట్టనేది జరిగింది. టు ది సేమ్ Rama who has turned into a murderer nowadays, a bloodthirsty hound, why this fellow is thrown once again into the same forest? He says. పురా యత్ర శ్రోతః పులినం అధునా తత్ర సరితాం. ఇదివరకు ఇక్కడి నుంచి పెద్ద ప్రవాహం పడుతూ ఉండేది సెలయేరు, ఇప్పుడు ఇసుక మేటు వేసేసింది. హౌ there is a big change also in this place. There was a big torrential flow of water spring here. Now it is all sand, dead sand. The water dried away. Now a change has taken place during these years. విపర్యాసం యాతో ఘన విరళ భావక్షితురుహాం. ఇక్కడ దట్టంగా చిక్కగా చీకటిగా పెరిగి ఉండేవి చెట్లు ఇప్పుడు ఎడబెడ అయిపోయినాయి, అక్కడంతా కూడా ఉట్టి వదులుగా అయిపోయినాయి. When we were here, the grove of trees was too thick and too dark here. Now there are only a few trees and there is all sun here. It is open now. It was closed previously. Now it is open. బహోర్దృష్టం కాలాదపరమివ మన్యే వనమిదం. చాలా కాలం తర్వాత చూస్తే ఇది ఇంకొక వనం, అది ఇది కాదు అన్నట్లుగా ఉన్నది. Because I see after such a long time, it appears that it is not the same forest. It is not the same forest. It is something quite different from the previous forest I have seen. నివేశశీలానాం తదిదమి ఇది బుద్ధిం దృఢయతి. కానీ అక్కడను ప్లాటింగ్ పాయింట్స్ గా ఉన్న కొండలు ఉన్నాయి చూడండి, వాట్లను బట్టి అది ఇదే అనటానికి వీలుగా తెలుస్తూ ఉన్నది. కానీ మిగతాదంతా మారిపోయింది ఇక్కడ ఈ ప్రదేశంలో. బట్ there are certain mountains like plotting points. Because of those mountains only I am able to identify that it is the same place. Otherwise it is altogether a different place. Change it totally. Because there is a big lapse of time in between. What does it mean? That life of Rama was not at all this life of Rama. It is altogether a different life. But because the bones are there, the cage is there, still surviving, I can understand, recollect that it is the same life. But for it, it is not the same life at all. That is what he means. ఆ జీవితం కానే కాదు. ఆ రాముడి జీవితం, ఆ రాముడే ఈ రాముడు అనటానికి ఈ బొందెం నిలిచి ఉన్నది కాబట్టి అనటమే గాని మిగిలినది ఏది కూడాను ఆ జీవితం ఈ జీవితం అంటానికి లేదు. అప్పుడు నది ఉన్న చోట ఇక్కడ మేటి వేసిపోయింది, అప్పుడు చెట్లు ఉన్న చోట ఇప్పుడు బయటపడిపోయింది మొత్తం అంతాను. అది వాడి జీవితాన్ని గురించి. అంత పరిహరంతమపి మామిత పంచవటి స్నేహో బలాదాకర్షతీవ. వద్దనుకుని పక్కకి నెట్టేసి చూడద్దు వెళ్ళిపోదామని అనుకున్నా కానీ ఈ పంచవటి పట్టి లాగుతుంది, అక్కడికి వెళ్దామని అనిపిస్తుంది. ఐ వెరీ మచ్ విష్ దట్ ఐ షుడ్ నాట్ గో టు దట్ ప్లేస్ వేర్ వాసంతి లివ్స్, పంచవటి. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ అట్రాక్టింగ్ మీ దేర్. ఐ కెనాట్ బట్ గో దేర్. యస్యాంతే దివసాస్తయా సహ మయా నీతా యథా స్వే గృహే. ఎక్కడైతే సొంత ఇంట్లో లాగా ఈ వనదేవత ఇంట్లో ఈ సీతాదేవితో కలిసి నేను కాలక్షేపం చేసి కాలం గడిపి సుఖించాను. దిస్ వాసంతి హ్యాస్ ఎ ఫారెస్ట్ హియర్. ఇన్ దట్ ఫారెస్ట్ I lived with Sita
just as I lived in my own house in native place. I lived very happily here in her house. Yat sambandhi kathavireva satatam దీర్ఘాభిరాస్థీయత. ఎక్కడికి వెళ్ళినా చూసినా ఆ సీతాదేవి సంబంధించినటువంటి కథలు, చరిత్రలు, సన్నివేశములతో కూడినటువంటిది అయి ఉన్నది ఈ వనం. అది కాక ఇంకొకటి అనేది నా కళ్ళకి లేదు ఇక్కడ. వాట్ ఎవర్ ఐ సీ ఇన్ దిస్ ప్లేస్ అట్ వాసంతి, it is intertwined with the incidents of the life of Sita. I cannot see anything exclusive of the life of Sita. How can I go there? Ekat samprati nachita priyatamah tamev ramah katham papah panchavatiin vilokayatva gachyat asambhavyava. ఈ రాముడు ఆ ఇద్దరం కలిసి ఉన్నటువంటి వాళ్లలో ఒకతని పోగొట్టుకుని అవతల వారే చంపేసేసుకుని వచ్చినటువంటి మహాపాపి అయినటువంటి రాముడు ఒక్కడు ఏ మొహం పెట్టుకుని ఆ పంచవటికి వెళ్ళటమా, వెళ్ళకుండా అన్యాయం చేసి మొహం చూపించకుండా తిరిగి వెళ్ళటమా? సో దిస్ రామ who lived with Sita here for so many years and who afterwards killed Sita with his own hands. This cruel fellow, is it for this fellow to go, if he goes there with what face, or to shut the relationship once for all and go away home without visiting Vasanti and that place? Which of the alternative I have to choose, he said. శంభుక ప్రవిశ్య, మళ్ళీ వాడు వచ్చాడు. వెళ్ళలేదు వాడు, అగస్త్యాశ్రమానికి వెళ్ళి వచ్చాడు. సో దట్ ఫెలో హూజ్ హెడ్ వాజ్ కట్, హీ వెంట్ టు అగస్త్యాస్ హెర్మిటేజ్ అండ్ కేమ్ బ్యాక్ అగైన్ టు శ్రీరామ. జయతు జయతు దేవ భగవాన్ అగస్త్యో మత్త శృత భగవత్ సన్నిధాన త్వామాహ. అగస్త్య మహర్షి దర్శనానికి వెళ్ళాను. అక్కడ సంభాషణలో తమరిక్కడ వేంచేసి ఉన్నారని నివేదించాను. ఇంకా వెళ్ళడానికి తిరిగి వెళ్తారు వీళ్ళే. సో ఇట్ ఈస్ డిసైడెడ్. I went to the lotus feet of the sage Agastya. In our conversation, I disclosed to him that your lordship hailed here and that you are walking here. I told him that you are here. Then he said, he wanted me to convey the message to you. పరికల్పిత అవతరణ మంగళ ప్రతీక్షతే వత్సల లోపాముద్ర. నిన్ను కొడుకు కోడలుగా ఈ రోజుకు చూసుకున్నటువంటిది లోపాముద్ర. వత్సల అంటే అర్థం అది నీ ఎందు ఆపేక్ష కలిగింది. అన్ని ఏర్పాట్లు చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పమన్నది నన్ను అగస్త్యుడిని. నేను చెబుతున్నాను, ఇక నీ ఇష్టం. ది వైఫ్ ఆఫ్ ది సేజ్ అగస్త్య, very, very pious and very sacred lady, with all humility, she told me, Agastya says, that you lived with Sita with her as her own son and daughter-in-law. Yes. So, Agastya's wife says that Rama lived here for a long time like my son and Sita like my daughter-in-law. So now that Rama has come here after a long time, she said that she will be doing all arrangement and waiting to see you. So this is what she wanted me to convey to you. I convey to you. Afterwards you do whatever you please. లోపాముద్ర చెప్పమన్నది. నేను కబురు పంపాను, నీ ఇష్టం నా పని అయిపోయింది అన్నాడు అగస్త్యుడు. సర్వేచ మహర్షయ, ఇంకా మిగతా మహర్షులందరూ కూడా చెప్పమన్నారు. లోపాముద్ర వెళ్ళి ఆ ఇంట్లో అని చెప్పేసి మహర్షులంతా వచ్చి చేరారు. మేమంతా కూడా చెప్పామనండి అన్నారు. విత్ ఇన్ దీస్ ఫ్యూ మినిట్స్ దిస్ వండర్ఫుల్ లేడీ, she has gone to all the houses of the hermitages and said, Rama is here, Rama is here, Rama is here. And all the ladies and the noble fellows, the sages, they all together wish that Rama be here once again for a few hours.
సో సంభావయ ఆస్మాన్, మా మాటను గౌరవించవయ్యా అని చెప్పం, నేను చెబుతున్నాను అన్నాడు అగస్త్యుడు.